ఒక నిమిషం ఆగండి. మీరు ప్రతిరోజు రాత్రి పడుకుంటున్నప్పుడు దోమల లిక్విడ్ అనేది వాడుతూ ఉన్నారా? అయితే అవి దోమల్ని కాదు, మిమ్మల్ని నెమ్మదిగా హరించి వేస్తుంది అని మీకు తెలుసా? అయినా దోమలు మాత్రం థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ చెవులు పాటలు పాడుతూ ఉంటాయి. అయితే ఈ రోజుల్లో చాలా మంది దోమలను పోగొట్టడానికి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల కెమికల్ లిక్విడ్స్ ని, అలాగే స్ప్రేస్ ని, దోమల కడ్డీలు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ వాటిని వాడడం వలన మనకి ఎంత హాని జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. అయితే ఈ రోజు నేను చూపించబోయే ఈ ట్రిక్ దోమలకు ఫుల్ స్టాప్ పెడుతుంది. అది కూడా మీకు ఎక్స్ట్రాగా ₹1 ఖర్చు లేకుండా. మరి లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందామా? అంతకంటే ముందుగా మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ రెమెడీ కోసం ఏమేం పదార్థాలు కావాలో తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సింది బిర్యానీ ఆకు. నేను ఇక్కడ ఒక పెద్ద సైజులో ఉన్న బిర్యానీ ఆకు తీసుకుంటున్నాను. తర్వాత మనకు కావాల్సిన రెండో పదార్థం ఒక గుప్పెడు ఉల్లిపాయ పొట్టు. ఉల్లిపాయ పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా, మీరు దాన్ని అనేది వాడాల్సి ఉంటుంది. తర్వాత మనకు కావాల్సిన మూడో పదార్థం వెల్లుల్లి పొట్టు. ఇది కూడా మీరు వెల్లుల్లి పైన ఉన్న పొట్టు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం తీసుకోవాల్సిన నాలుగో పదార్థం లవంగాలు. ఇక్కడ నేను 4-5 లవంగాలు తీసుకుంటున్నాను. చివరిగా మనకు కావాల్సిన పదార్థం కర్పూరం. మీ దగ్గర పచ్చ కర్పూరం కానీ ఉంటే మీరు అది వాడవచ్చు, లేకపోతే మీరు సాధారణమైన కర్పూరాన్ని కూడా వాడవచ్చు. ఇప్పుడు మీరు వీటన్నిటినీ కూడా ఒక ప్యాన్లో వేసుకొని తక్కువ మంట మీద వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. హై మంటలో మాత్రం అస్సలు పెట్టకండి. ఇందులో మీరు కర్పూరాన్ని ఇప్పుడే వాడాల్సిన పని లేదు. దీన్ని మీరు పక్కన పెట్టేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లర పెట్టుకోండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇలా ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ కూడా వేసుకోండి. ఇప్పుడు మీరు వీటన్నిటిని కూడా ఒకసారి పౌడర్ లాగా చేసుకోండి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో పచ్చ కర్పూరాన్ని వేసుకోండి. ఇలా కర్పూరాన్ని వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు కన్సిస్టెన్సీ అనేది రావాల్సి ఉంటుంది. అయితే ఇలా తయారు చేసుకునే ఈ పొడి అనేది మనం 2 విధాలుగా వాడుకోవచ్చు. ముందుగా మనం ఈ పౌడర్ అనేది ఎలా వాడాలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని, చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు పైనంతా కూడా ఇలా హోల్ లాగా చేసుకోండి. ఇలా హోల్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో ఇందాక మీరు తయారు చేసుకున్న ఆ పొడి అనేది వేసుకొని, అందులో మీరు నువ్వుల నూనె కానీ లేకపోతే ఆముదం నూనె కానీ వేసుకొని ఒక ఒత్తు పెట్టుకొని ఈ విధంగా మీరు ఆ ఒత్తిని వెలిగించుకోండి. ఇలా తయారు చేసుకున్న దీనిని మీరు మీ రూమ్లో కానీ, మీకు ఏ ప్రదేశంలో అయితే ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయో ఆ ప్రదేశం దగ్గర ఇలా తయారు చేసుకునే ఉల్లిపాయ అనేది పెట్టుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి మొండి దోమలైనా సరే చాలా ఈజీగా త్వరగా వెళ్ళిపోతాయి. దీనివల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. దోమల బెడద కూడా ఈజీగా పోతుంది. అయితే మనం ఇలా తయారు చేసుకున్న పొడిని మనం రెండో విధంగా ఎలా వాడాలో కూడా తెలుసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇందా తయారు చేసుకున్న పొడి అనేది వేసుకొని ఈ పొడంతా కూడా మునిగే వరకు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తక్కువ మంట మీద ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి. ఎంతవరకు మరిగించుకోవాలి అంటే చూస్తున్నారు కదా, వీటి కలర్ కూడా ఈ విధంగా మారిపోవాలి. అంతవరకు ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోండి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా బాగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వడకట్టుకోండి. అయితే మనం ఇప్పుడు ఇలా తయారు చేసుకునే ఈ రెమెడీ అనేది ఏ విధంగా వాడాలో చూద్దాం. మీ ఇంట్లో ఇలాంటి ఆల్అవుట్ రీఫిల్ కానీ ఉంటే ఈ రీఫిల్లో ఇప్పుడు మనం తయారు చేసుకునే వాటర్ అనేది ఇలా పోసుకోవాలి. ఇప్పుడు మీరు ఇలా తయారు చేసుకున్న దాన్ని క్లోజ్ చేసేసుకొని మీ ఆల్అవుట్ మిషన్ ఉంటుంది కదా, దానికి ఇలా తయారు చేసుకునే రీఫిల్ అనేది అటాచ్ చేసేసుకొని రెగ్యులర్గా మీరు ఆల్అవుట్ అనేది ఎలా అయితే వాడుతూ ఉంటారో అలా ఆన్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే ఇదంతా కూడా మనం కెమికల్ ఫ్రీతోనే చేసాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది. అలాగే దోమల బెడద కూడా తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన ఇంట్లో దోమల్ని పోగొట్టుకోవడానికి ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీ. మరి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.